యానిమల్స్కి ఫీడ్ చేయాలని ఉంటే కంపల్సరీ ప్లేస్కి రావాల్సిందే. డాంకీ ఫుడ్ కొట్టేసి దానికే పెడుతుంది. ఈ కాలం పిల్లలకి ఇంత మంచి లక్కీ ఛాన్స్ ఎప్పుడు రావాలి? చిన్న టాటాయిస్ ఇది, టచ్ చేయొచ్చు కూడా. అన్ని కలర్ ఫిష్లు ఇక్కడే ఉన్నాయి. మామూలు ఆకలి కాదు. చిన్న కుందేలు ఇక్కడ పక్కన V6 ఛానల్ చంద్రవ్వ. మేము ఈ రోజు కాచిరెస్తి పార్క్ కి వెళ్తున్నాం. అక్కడ యానిమల్స్ కి కూడా ఫీడ్ చేయొచ్చంట. హలో గైస్, ఈ వీకెండ్ అయితే కరెక్ట్ స్పాట్కి వచ్చాం. కాచే రస్తే. జనరల్గా బ్యాంకాక్కి వెళ్ళిన వాళ్ళు పాముల్ని, తొండల్ని, యానిమల్స్ని పట్టుకొని ఫోటో పెడుతుంటారు. ఇకపై అంత దూరం వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. హైదరాబాద్ లొకేషన్ అన్నారం దగ్గర కాచే రస్తేకి వస్తే చాలు. నేచర్ లవర్స్, యానిమల్ లవర్స్, బర్డ్ లవర్స్, రెప్టైల్ లవర్స్ అయితే పండగే. లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. కచ్చే రాస్తే అనేది ఒక నేచర్ అవేర్నెస్ సెంటర్ అండి. ఇక్కడ నేచర్ పట్ల అవగాహన తేవాలనేది ఒక మా మెయిన్ ఎయిమ్. సో పిల్లలు కానీ పెద్దలు కానీ, సో పీపుల్ హూ లివ్ ఇన్ ఫ్లాట్స్ వాళ్ళకి పెట్స్ కానీ ఎటువంటి నేచర్ పట్ల ఇంటరాక్షన్ ఉండదు. దే కెన్ ఇంటరాక్ట్ విత్ వేరియస్ యానిమల్స్. ఇక్కడ మా దగ్గర డొమెస్టిక్ యానిమల్స్ ఉన్నాయి, ఎగ్జాటిక్స్ ఉన్నాయి. ఐడియా ఇస్ దట్ వి సో ఎ సీడ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ నేచర్ టు ఎవ్రీబడి హూ వాక్స్ ఇన్ హియర్. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేదైతే టికెట్ కౌంటర్ ఏరియా. అందులోనే ఫామ్ షాప్ కూడా ఉంది. ఇవి ఏంటో అని చూస్తే ఎరువులు ఇవన్నీ. దిబ్బరొట్టెలా ఉంది, పేడతో చేసిన పిడక. ఎంట్రీ టికెట్ ప్రైస్ అయితే 600. బిలో 5 years కిడ్స్ కి నో టికెట్. టికెట్స్ తీసుకున్నాక ఇలా ఎల్లో కలర్ బ్యాండ్ ట్యాగ్ చేస్తారు. కమ్ ఆన్ లెట్స్ గో. ఇది ఒక ఆర్టిఫిషియల్ బాండ్. ఇందులో చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాన్ మేడ్ నేచర్ పాండ్ అయితే ఉంది. ఈ బోట్లో అయితే క్లియర్గా రాశారు, బట్ గైడ్ కూడా ఉంటాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ బోట్లో ఉంది చిన్న క్వశ్చన్, తెలుగులో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తా. పిల్లలతో ఈ పాండ్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ గైడ్ వచ్చాడు. I'm Pragnay. I'm a member of this team Kache Raste. I'm a fish expert here. I've done my bachelor's in fisheries science. బుడ్డిగా లేదో క్వశ్చన్ వేసినట్టున్నారు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఈ పాండ్కి సప్లై చేసి ఈ పాండ్ నుంచి మళ్ళీ కొంత వేస్ట్ వాటర్ ఈ చుట్టుపక్కల అడవిలోకి పంపించేస్తారంట. బేసిక్గా ఇక్కడ ఏంటంటే వాకింగ్ పాత్ చుట్టుపక్కలంతా చెట్లు, మామిడి చెట్లు. స్నేక్స్ గురించి వార్నింగ్ ఇది. స్నేక్స్ అంటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది అభిగాడికి. ఇక్కడ ఉండే చెట్లన్నీ పళ్ళ చెట్లే. చెట్లు చేమలు బోరుగా ఉందా? డోంట్ వరీ, నెక్స్ట్ జోన్ అంతా యానిమల్స్తో ఇంటరాక్ట్ అయ్యే పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న బోర్డులో డ్రాగన్ ఫ్లై, డామ్సెల్ ఫ్లై గురించి అయితే క్లియర్గా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్షన్ బోర్డులు ఫాలో అవుతే చాలు. ఇంట్రెస్టింగ్ పార్ట్, యానిమల్స్తో ఇంటరాక్షన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. గొర్రె మేక రెండు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ కౌ, గోమాత. ఓకే, ఇక్కడైతే డొమెస్టిక్ యానిమల్స్ని కవర్ చేయొచ్చు మనం. ఇక్కడ ఉన్నాయి డాంకీస్, ఇవి కూడా క్యూట్గా ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు యానిమల్స్కి ఫీడ్ చేయడం. డాంకీ ఫుడ్ కొట్టేసి దానికే పెడుతుంది. ఈ డాంకీ తిను, అలిగేవా? ఒక్క నిమిషం. ఇలా ఫీడ్ చేస్తుంటే ఎంత ఆనందమో వీళ్ళకి. వరల్డ్స్ స్మాలెస్ట్ టాటాయిస్ అంట. మనకి కేజ్ నుంచి ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఎంత బాగా. ఈ వాటర్లో ఇంకో టాటాయిస్ ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇవి వాటర్లోంచి తీస్తున్నాడు, మన దగ్గరికి తెస్తున్నాడు. టచ్ చేసి ఫీల్ అవ్వండి అని. ఈ టాటాయిస్ పేరు టెరాపిన్స్ అంట. భలే ఉన్నాయి. హే తీన్మార్ చంద్రవా, V6 యాంకర్. హాయ్ మ్యామ్. మైక్, కెమెరాస్, సెటప్. ఓహో, ఛానల్లో కూడా టెలికాస్ట్ చేస్తారైతే. పిల్లలు అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ పిల్లి కానీ మాత్రం భలే డిస్టర్బ్ చేస్తారు. ఈ పిల్ల అయితే దీని తాత సొమ్ము ఏదో అటక మీద ఉన్నట్టు ఎక్కింది.
నేనేదో దగ్గర తీసుకుందామని వెళ్తే ఎంత రచ్చ చేసింది అసలు. నెక్స్ట్ ఫిష్ అక్వేరియంస్ ఉన్న స్పాట్కి అయితే వచ్చాం. ఇరానీ ఫిష్, పిరానా ఫిష్ అంట. చిన్నగా अभी बेबी पिरानाज है तो ये बाद में जाके 1.5 ईयर में फुल ग्रोन हो जाएंगे अप टू 8 to 12 इंचेस. ఇక్కడ చూడండి, ఇది దుప్పి కళేబరంలో ఉంది. పైనంతా న్యాచురల్ గా సెటప్ చేశారు. ఫిష్ కి ఫుడ్ ఫీడ్ చేయమని ఇస్తున్నారు. ఈ ఫుడ్ ఏంటంటే ఎండిపోయిన పురుగులు. పిరానీ ఫిష్ అయితే చెయ్యి పర్రపర నమిలేస్తుంది. ఫుడ్ వేసాక ఎలా తింటుందో చూడండి. ఫుడ్ తినింది, ఫుడ్ తింటుంది తింటుంది తింటుంది. తినరా తినరా బాల్ తినరా. స్మెల్ చూస్తూనే పోతుంది. అయి తినేసింది. ఇప్పుడైతే బర్డ్ కేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంతింతలా గొలుసులు ఉన్నాయి ఎంట్రన్స్ లో. వచ్చినప్పటి నుంచి కీచ్ 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 అనే సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ మొత్తం 200 బర్డ్స్ ఉన్నాయంట. అవి మనపై వాలొచ్చు, వాళ్ళకపోవచ్చు. 90% అయితే మన దగ్గరకు వస్తాయి. కొన్ని చిన్న చిన్న బర్డ్స్ మాత్రం ఇలా కేజ్లో ఉంచారు. రిమైనింగ్ అన్ని ఫ్రీగా వదిలేశారు. ఇంకా ఇక్కడ పైకి వెళ్ళి మనం ఫీడ్ చేయొచ్చు. అసలు కింద నుంచి చూస్తేనే ఎంత సంతోషంగా ఉంది. అందుకే నేను పైకి వెళ్ళిపోయా అస్సలు లేట్ చేయకుండా. ఇక్కడికి వస్తే అన్ని బర్డ్స్ కనిపిస్తాయి. ఫెరిటైల్, కాక్టైల్. ఇక్కడున్న జనాలు, ఆ సంతోషం, అబా బాబా సూపర్ అసలు. ఈ పక్షులు వాటికి ఇష్టం వచ్చినప్పుడల్లా అలా ఒక రౌండ్ కొట్టొస్తాయి. అన్నట్టు ఈ V6 ఛానల్ వాళ్ళు లక్కీ పాపను కూడా కవర్ చేశారు. లక్కీ ఏదైనా మాట్లాడు. చంద్రబాబు బిజీగా యాంకరింగ్ చేస్తుంటే మేము మాత్రం పానకంలో పుడకలా వెళ్తున్నాం. ఈ చైన్స్ ఒకటి మధ్యలో. ఇవి ఈమో కోళ్ళు అంటారు. అమ్మో, ఇది ఫుడ్ పెడితే ఎంత ఫోర్స్ గా లాక్కుంటుందో తెలుసా. ఇవి ఏమైనా తినేస్తారు, అవి రాళ్ళు కూడా తినేస్తాయి. ఈమో కోళ్ళు దీనికి మామూలు ఆకలి కాదు. అమ్మో, నన్ను తినేవు. ఒకటి కాదు 5 ఉన్నాయి. ఆకలితో ఆవురావురు మంది తినేస్తున్నాయి. వీటికి తినిపించడం ఏమో కానీ మేము కూడా V6 ఛానల్లో వస్తాం. నెక్స్ట్ సెక్షన్ కుందేళ్ళు. వాటి వెనుక పరిగెత్తడం, తెచ్చుకోవడం. దాదా నిజంగా అండి ఎంత క్యూట్ ఉన్నాయి అసలు ఇవి. మా లక్కీ పాపకి, అబ్బిగడికి యానిమల్స్ అంటే పిచ్చి ప్రేమ. ఒక కుందేలు పిల్ల పుట్టినప్పుడు ఒక చిన్న ఎలక పిల్లలు ఉంటాయి కదా, అంత గుడ్డ ఉంటుంది. ఈ అబ్బిగాడు పట్టిస్తున్నాడు అందరికి. పాప మరి భయపడతా పెట్టుకో. అమ్మో అభి, సహస్రా స్నేక్ రా. రాయల్ బాల్ పైథాన్ ఎందుకంటే క్వీన్ క్లియోపాట్రా ఈజిప్ట్ లో ఒక రాణి ఉంది. ఆమె వీటిని నగల్లాగా వేసుకునేది. అమ్మో, నగల్లాగా. పైథాన్ గాడు పైకి లేచి పుసలు కొడుతున్నాడు. జూలో ఇగ్వానా ఉంటది కదా, అదే ఇది. టడా. ఈ అమ్మాయి పేరు శ్వేత. ఈ ఇగ్వానా కేర్ టేకర్. ఈ ఇగ్వాన్ అయితే రెప్టైల్. అబ్బిగాడు మాత్రం అంతకు మించే. అభిరాజ్ గారు ఇంతకు ముందు మనం పేరెంట్ల కన్నా కలిసినాం కదా. అభిగాడు ఇంటర్వ్యూ చూసారా? చంద్రవతో ముచ్చట్లే ముచ్చట్లు. ఇచ్చొద్దు నాన్న, జస్ట్ ఈమె సిస్టర్. లేదు అబ్బిగాడు ఫ్లయింగ్ కిస్ ఇస్తాడంట. ఫ్లయింగ్ కిస్. ఈ పాములేమో కానీ బుడ్డిగాళ్ళు మాత్రం పెద్ద సెలబ్రిటీస్ అయిపోయారు. వీడి ఇంటికి తీసుకెళ్దామంటున్నాడు ఆ పాముని.
పైగా పైథాన్ పేరు పెబ్బల్స్ అంట. ఇంకా చాలు ఇచ్చేస్తారా ఇంకా? బాయ్ బాయ్ ఇగ్వానా. నో అభిరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది సౌత్ అమెరికాకి సంబంధించిన ఒక పేద తోట. మీ పిల్లలు యానిమల్ లవర్స్ అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇదిగో చూస్తున్నారు కదా లైవ్లో. దీనికి మనం హైబిస్కస్ లీవ్స్ ఫీడ్ చేయొచ్చు. తినమ్మా తిను, బాగా తిను. నెక్స్ట్ సెక్షన్ టర్కీ కోడి. మనం నవ్వుతే అవి నవ్వుతాయి. ముద్దుగా లాఫింగ్ కోల్డ్ అని పిలుద్దాం. అమ్మయ్య, ఎక్స్ప్లోర్ చేయడం అంతా అయిపోయింది. హార్డ్లీ 2 hours పట్టింది. లంచ్ టైం అయిపోయింది. ఆకలి వేస్తుంది కదా, క్యాంటీన్కి వచ్చాం. బుడ్డిగాళ్ళు మ్యాగీ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఫుడ్ గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఇక్కడ. పిల్లలు ఉన్న వాళ్ళు లంచ్ బాక్సెస్ తెచ్చుకుంటే బెటర్. ఫైనల్గా ఈ ఫామ్ని నడిపేది నందకిషోర్ గారు. ఈయనే యానిమల్ లవర్. బుడ్డిగాళ్ళకి చాక్లెట్స్ తెచ్చిస్తున్నారు. వీకెండ్ వస్తే మాల్కి, రిసార్ట్స్కే కాదు, నేచర్ లవర్స్ అయితే ఇలాంటి ఒక ప్లేస్కి వస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా వచ్చేటప్పుడు ఫామ్ షాప్ అని ఉంటుంది. ఈ షాప్లో ఉన్నవన్నీ ఇక్కడ ఉన్న స్టాఫే ప్రిపేర్ చేశారంట. ఇవి కొంటే వాళ్ళకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా. ఇక్కడ డ్రై టెరేరియంస్, వెట్ టెరేరియంస్ అండ్ టీ షర్ట్స్, ఫిష్ పాట్స్. నో సేల్ అంటారు. హాయ్ గైస్, చూసారు కదా, మీరు యానిమల్ లవర్స్, నేచర్ లవర్సా? అలా అయితే కచే రస్తేకి వచ్చేసేయండి మరి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.